వెల్కమ్ టు పొలిటికల్ క్యారిడర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏం జరిగింది? ఏ అంశాలు చర్చకు వచ్చాయి? మహిళా దినోత్సవం సందర్భంగా ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? లాబీల్లో ఎటువంటి చర్చ జరిగింది? సుదీర్ఘంగా సాగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం, మహిళా దినోత్సవంపై ముఖ్యమంత్రి ప్రకటన, ఆ తర్వాత సభ్యుల ప్రసంగాలతో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. మహిళల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటే ఆ మాటలోని డొల్లతనాన్ని విపక్షం కడిగిపారేసింది. సాఫీగా సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మహిళా దినోత్సవంపై సుదీర్ఘ చర్చ, ఇతర అంశాలు చర్చకు రాకుండా సర్కారు ప్రయత్నాలు, ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరును కడిగిపారేసిన ప్రతిపక్ష నేత, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదులు తీర్మానంపై అసెంబ్లీలో వాగ్వాదం, విపక్షానికి గంటన్నర సమయం మాత్రమే కేటాయించిన స్పీకర్, సమయంపై నిలదీసిన వైఎస్ జగన్, ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించిన టీడీపీ సభ్యుడు నరేంద్ర. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు సాఫీగా సాగాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమం, ఆ తర్వాత 0 అవర్, ఆ తర్వాత మహిళా దినోత్సవంపై సీఎం ప్రకటన చేశారు. దాదాపు 40 నిమిషాల సేపు మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతపై తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఇది కాకుండా ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే 8,73,423 మహిళా సహాయ సంఘాలున్నాయి. 86,79,129 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు చూస్తే 5,500 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. చంద్రన్న చేయూత కార్యక్రమంలో 84 లక్షల మందికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పాం. 2,427 కోట్లు ఇచ్చాం. అదే మరిగా దిశ వడ్డీ కింద 13,038 కోట్లు ఇచ్చాం. ఇవన్నీ పూర్తి చేస్తే దిశ 10,298 కోట్ల రూపాయలు డాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతున్న దిశ. అంటే దిశ వీళ్ళు ఏదైతే చెప్పారో ఈరోజు నేను సవాలు విసురుతున్న దిశ, భారతదేశంలో ఏదైనా 10,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చామంటే అది భారతదేశ చరిత్రలో ఒక తెలుగుదేశం పార్టీదే అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి ప్రసంగం అంతా అబద్ధాలమయమని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. మహిళా దినోత్సవం రోజున కూడా అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకే చెల్లిందని అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు మహిళలు మహిళాధికారులతో ఎలా వ్యవహరిస్తున్నారో సభలో వివరించారు. అధికారం లేకపోయినా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన తీరును ప్రస్తావించారు. నా సోదరి రోజమ్మను రూల్స్ ఒప్పుకోకపోయినా సంవత్సరం పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. రూల్స్ ఒప్పుకోకపోయినా, రూల్ బుక్స్లో ఈ చట్టం లేకపోయినా కూడా చట్టసభలు చేసే ఇదే సభలో చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక మహిళా ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన ఘన చరిత్ర ఈ శాసనసభకే. నిజంగా ఇదే ఆంధ్ర రాష్ట్రంలో వనజాక్షి అన్న ఒక ఎంఆర్ఓను ఇసుక మాఫియాకు అడ్డు తగులుతా ఉందని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని ఒక శాసనసభ్యుడు ప్రవర్తించిన తీరును చూస్తే నిజంగా చాలా హేయమైన తీరు. అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ఆ పేద అక్క చెల్లెమ్మలను సెక్స్ ర్యాకెట్లలోకి దింపి వీడియో రికార్డింగ్లు చేసి ఆ వీడియో రికార్డింగ్ల ద్వారా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఆ నేరం
సాక్షాత్తు చేసినది ఎవరు అనంటే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ నేరస్తులకు తో మాట్లాడుతూ ఉన్న ఫోటోలతో సహా ముఖ్యమంత్రి గారు ఇంటెలిజెన్స్ ఏడీజీ అధికారులతో మాట్లాడుతూ ఉన్న ఫోటోలు దొరుకుతా ఉన్నా, సాక్ష్యాధారాలు ఉన్నా జైళ్ళకి ఎవరిని పంపరు, కేసులు రిజిస్టర్ చేయడం అంటే పేరుకు మాత్రం చేస్తారు, చివరకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడి ప్రవర్తనను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. వనజాక్షిని జుట్టు పట్టుకొని దుశ్శాసన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే ఉన్నారు. చివరకు అన్నిటికన్నా దారుణం ఏంటంటే అధ్యక్ష, ఉమ్మడి రాజధానిలో ఉన్నాం, ఒక వ్యక్తి తాగి ఒక మహిళను వెంటబడి ఆమెను కారులోకి లాగి బలాత్కరించే ప్రయత్నం చేసినప్పుడు స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకొని చితకబాది పోలీస్ స్టేషన్లోకి అప్పచెప్తే ఆ వ్యక్తి నాన్న మంత్రిగా ఇక్కడ కొనసాగుతా ఉన్నారు అనంటే నిజంగా తన కొడుకు ఇంతటి దారుణమైన పని చేస్తూ స్థానికులు కొట్టి పోలీస్ స్టేషన్లోకి అప్పచెప్తే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర అని చెప్పి అనే అన్యాయమైన పరిస్థితిలో నేను ఈ వ్యవస్థను చూస్తూ ఉంటే, ఇటువంటి వ్యక్తిని మంత్రి పదవిలో ఇంకా కొనసాగిస్తా ఉన్న ముఖ్యమంత్రిని నేను చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుతో తలంచుకోవాలి అధ్యక్ష ఈ వ్యవస్థ. డ్వాక్రా మహిళకు గతంలోనే వడ్డీ లేని రుణాలు ఉండేవనే విషయాన్ని చంద్రబాబు నాయుడు మరిచిపోయారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్న మాటలు అధ్యక్ష, 1383 కోట్ల రూపాయలు వాళ్ళకు సంబంధించిన వడ్డీలు ఇక్కడ ఆయన వడ్డీలు కట్టాడట. నేను అడుగుతా ఉన్నా 1338 కోట్లు, ఆయన 13,000 అన్నాడు. అసలు వాస్తవం చెప్పాలంటే ఇదే చంద్రబాబు నాయుడు నేను అడుగుతాను, కొత్తగా ఏమన్నా 1338 కోట్లు వడ్డీలు కట్టడం కొత్తగా మీరేమన్నా ఇప్పుడు మొదలు పెట్టారా అని. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే ఈ డ్వాక్రా రుణాలకంతా వడ్డీ లేని రుణాల పరిస్థితి ఉండేది. దానికన్నా ముందు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పావులా వడ్డీకే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు ఉండేటివి. దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు బ్యాంకుల్లో 12 నుంచి 14% ఇచ్చేవాళ్ళు అన్న సంగతి మర్చిపోకూడదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 12 నుంచి 14% వడ్డీలు ఇస్తా ఉంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పావులా వడ్డీకే తెచ్చిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత దాన్ని 0% వడ్డీకి వడ్డీ లేని రుణాల కింద మారుస్తే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల వేళ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు తాను చేసిన మోసం వల్ల చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అంటే అధికారంలోకి రావడం కోసం అని చెప్పి కట్టద్దు అని చెప్పి ఆ రోజు చెప్పి అదే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు మాఫీ చేయవలసింది పోయి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ముష్టేసినట్టు 2,400 కోట్ల రూపాయలు ముష్టేసినట్టుగా ఒక్కొక్కరికి 3,000 రూపాయలంట. అది కూడా పెట్టుబడి నిధట. అంటే ఆ పెట్టుబడి నిధి పెట్టుకొని బ్యాంకులు అప్పులు ఇవ్వాలట ఫర్దర్గా. మహిళలను నిజంగా గౌరవిస్తున్నామా అనే విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభుత్వానికి విపక్ష నేత సూచించారు. చేస్తున్న తప్పులను ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని కోరారు. మనం ఏం చేస్తున్నాము, మహిళల పట్ల మనం నిజంగానే గౌరవంగా ఉన్నామా లేమా అన్నది మనల్ని మనం మనస్సాక్షిని అడగాలి. మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడం కాదు. మంత్రి పదవుల్లో ఉన్నాం కదా అని చెప్పి, మైక్ వచ్చింది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం కాదు. మన గుండెల మీద మనం చేతులు వేసుకొని మన మనస్సాక్షిని అడిగి మనం ఏం చేస్తున్నామన్నది మనల్ని అడిగి రిపేర్లు ఎలా చేయాలి అన్న ఆలోచనలతో రిపేర్ చేసుకుంటే కనీసం వ్యవస్థ బాగుపడుతుంది, సొసైటీ బాగుపడుతుంది. కనీసం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రిపేర్లు చేసే కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది. ఫస్ట్ తన మనసుని రిపేర్ చేసుకోమని చెప్పండి, ఆ తర్వాత రిపేర్ కార్యక్రమాన్ని ముందుకు జరిగించండి.
మంత్రి రావెల కిషోర్ బాబు తన కుమారుడు తప్పు చేయలేదని చెప్తున్నారని, మరి తప్పు చేయని కొడుకును ఎందుకు పోలీసులకు అప్పగించారని వైఎస్ఆర్సీపీ సభ్యురాలు గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. ఎక్కడైనా మహిళే ఏదైతే టీవీలలో చూసామో స్వయంగా నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను అధ్యక్ష. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చెప్పినటువంటి బాధని ఒక మహిళగా స్పందించి రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా తనకి న్యాయం చేయాలని చెప్పే నేను ఆ రోజు అమ్మాయి తరపున పోరాటం చేశాం. కానీ దానిని కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు వక్రీకరించి దాన్ని ప్రతిపక్ష నాయకుడి మీద బురద చల్లడం నిజంగా చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు వారు అంటున్నారు మా కుమారుడు తప్పు చేయలేదని. తప్పు చేయలేని వ్యక్తిని ఎవరైనా సరే తీసుకెళ్లి స్టేషన్లో అప్పచెప్పరు అధ్యక్ష. కానీ ఈరోజు తప్పు చేసి మళ్ళా అదే చట్టసభల్లో మేము గొప్ప వాళ్ళమని చెప్పుకోవడం చాలా దారుణం అధ్యక్ష. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నేను ఎవరిని కించపరచడం లేదు మంత్రి గారు, నేను ఎవరిని కించపరచడం లేదు. కానీ ఉన్న విషయాల్ని మహిళలకు సంబంధించిన విషయాల్ని దయచేసి ఏదైతే ఈ అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మన సభకు ఉంది. దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా నేను తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవ ప్రకటనపై అధికార పక్ష సభ్యులు మాట్లాడిన తర్వాత సభ్యులంతా ప్రతిజ్ఞ చేశారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో ఎంతసేపు చర్చ జరగాలి, ఇంతే సమయం మాట్లాడాలనే నిబంధన ఏదైనా ఉందా? 4 గంటల్లో అందరూ మాట్లాడి ముగించవచ్చా? మహిళా దినోత్సవం ప్రకటన తర్వాత అసెంబ్లీ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గందరగోళం చోటు చేసుకుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 4 గంటల పాటు చర్చ జరుగుతుందని స్పీకర్ ప్రకటించారు. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని మనం చర్చకు తీసుకుందాం. దానిలో 4 గంటలు టైం మనం తీసుకుంటే చర్చలో 2 గంటలు టీడీపీకి వస్తుంది, గంటన్నర సమయం మీకు వస్తుంది, అర్ధగంట సమయం బీజేపీకి వస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని పరిమితమై మీరు ఒక్కళ్ళు మాట్లాడినా పర్లేదు, ఎంతమంది మాట్లాడినా పర్లేదు. 5 ఆప్షన్స్ టు యూ. సమయ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు గంటన్నర సమయం సరిపోతుందా అని ప్రశ్నించారు. సభలో ఉన్నది ఒక్కటే ఒక్క ప్రతిపక్షమని గుర్తు చేశారు. కనీసం ఈ ప్రతిపక్ష పార్టీ తరపు నుంచి కనీసం ఒక్కరన్నా కూడా కనీసం గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం కనీసం పూర్తి చేసేదానికన్నా కూడా కనీసం ఈ సభలో వెసులుబాటు కన్నా జరగకపోతే ఇక ఈ సభను ఎవ్వరూ కూడా మార్చలేరు అధ్యక్ష. హిస్టరీ విల్ రిమెంబర్ దిస్ అధ్యక్ష. మొట్టమొదటి ఏంటంటే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కేవలం ఒకే ఒక రోజు మాత్రం సమయం కేటాయిస్తూ అసలు ఇంత దారుణంగా చేయడమే మొదటి తప్పు. దారుణంగా చేస్తూనే మళ్ళీ చెప్పడం ఏంటంటే మీరు ఈ సమయం లోపల అయిపోయి చేసేయాలి అని చెప్పడం మరీ దారుణం. ఏమధ్యక్ష, ఒక అర్ధగంట ఎక్కువైతే కనీసం ఒక్కరన్నా కానీ ప్రతిపక్షం నుంచి కనీసం ఒక్కడన్నా గవర్నర్ ప్రసంగాన్ని పూర్తి చేయడానికన్నా కూడా కనీసం మీకు మనసు రాకపోతే కనీసం పూర్తి చేయించడానికన్నా కానీ కనీసం మీకు మనసు రాకపోతే ఇంకా ఇంతకన్నా డెమోక్రసీలో అన్యాయం అనేది ఎక్కడా ఉండదు. ప్రజలు చూస్తున్నారు అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దండి. ఇది అఫీషియల్ గా నేను ఈ స్టేట్మెంట్ మీ దగ్గర ఆన్ రికార్డ్ చెప్పి పెడుతున్నాను అధ్యక్ష. ఆ తర్వాత ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్. సభ అజెండాను బీఎస్సీ సమావేశంలో నిర్ణయిస్తారని, అసెంబ్లీలో దాని గురించి ప్రస్తావించడం సరికాదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బిజినెస్ అంతా కూడా బీఎస్సీలో డిసైడ్ చేస్తారు. మీ బీఎస్సీలోకి వచ్చినటువంటి మెంబర్స్ని అడగండి, వాళ్ళు డిసైడ్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి గారు, మీరే నా దగ్గరకు వచ్చి మా నాయకుడికి మా పార్టీకి 1.5 hours ఇవ్వండి అని అడిగారు. ఎందుకు ఇచ్చారు కదా 1.5 hours, ఇంకెందుకు మళ్ళీ 1.5 hours ఇచ్చారు. 1.5 hours మీరు ఒకరు మాట్లాడతారా, నలుగురు మాట్లాడతారా, మాట్లాడుకోండి. మాకు కూడా ఎంత ఉంది, ఒక 1/2 hour ఎక్కువ ఇచ్చారు, 2 hours. అయితే నాకు డౌట్ ఉంది, ప్రపోర్షనేట్గా ఇచ్చారా లేకపోతే మీకు ఎక్కువ ఇచ్చారనేటువంటి అనుమానం కూడా ఉంది. ఒకవేళ ఎక్కిస్తే తగ్గించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష.
ప్రజా సమస్యల గురించి చర్చించేందుకు ప్రభుత్వం భయపడుతోందని, సమయాన్ని కుదించడం, 2 రోజుల చర్చను కొన్ని గంటలకు పరిమితం చేయడం దీనికి సంకేతమని విపక్ష నేత విమర్శించారు. మా పార్టీలో ఎవరు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడారు అని చెప్పి మీరు డిక్టేట్ చేయడం అన్నది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఒకటే అడుగుతాను, ఏం అధ్యక్ష 2కే మూసేయాలని చట్టం ఏమన్నా ఉందా? 2కే మూసేయాలని ఏమైనా చట్టం ఉందా? ఏం ఎక్స్టెండ్ చేయండి, కాస్త 2 నుంచి కాస్త ఎక్స్టెండ్ చేయండి, 4 దాకానో 6 దాకానో 8 దాకానో ఎక్స్టెండ్ చేయండి. ఏమవుతుంది ఎక్స్టెండ్ చేస్తే? ప్రజల సమస్యల మీద చర్చ జరుగుతూ ఉంది. ఏమవుతుంది? ఒక సభ్యుడు ఇంతసేపే మాట్లాడాలి, ఇంతకన్నా ప్రతిపక్ష నాయకుడు ఎక్కువసేపు మాట్లాడకూడదని చెప్పేదానికి మీరెవరండి? కొత్త థియరీలు తీసుకొస్తా ఉన్నారు. ఇదేమా ఈ కొత్త థియరీలు? ఎందుకే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే మీకు ఎందుకంత భయం పడతా ఉంది? మీకు ఎందుకంత భయము? వైఎస్ఆర్ హయాంలో సభను మధ్యాహ్నం 1:30కే వాయిదా వేసేవారన్న అధికార పక్ష సభ్యుల విమర్శలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పుబట్టారు. గతంలో రాత్రి 9 గంటల వరకు కూడా సభ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. రాజశేఖర రెడ్డి గారు 1:30కి మూసేస్తా ఉన్నారు సభ అనేది నరేంద్ర గారు చెప్పినారు. దానికి మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం అధ్యక్ష. కానీ ఆఫ్టర్నూన్లో ప్రతిసారి ప్రతిపక్ష సభ్యులకు అవకాశం వచ్చే విధంగా రాత్రి 9:30కు కూడా సభ జరిగిన విషయాన్ని నరేంద్ర గారు గుర్తించాలని చెప్పి నేను నరేంద్ర గారికి తెలియజేస్తాను. మీరు రికార్డులన్నీ తిరిగేయండి. ఆఫ్టర్నూన్ ఎన్నిసార్లు సభలు జరిగినాయి, బడ్జెట్ సెషన్లో ఎన్ని రోజులు సభ జరిగింది, మొత్తం సంవత్సరంలో ఎన్ని రోజులు జరిగింది, మన ఈ 2 సంవత్సరాల్లో 1 సంవత్సరంలో జరిగిన రోజులు కూడా జరగలేదనేది మీరు రికార్డులు తిరిగేస్తే తెలుస్తుంది అధ్యక్ష. సమయంపై వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే టీడీపీ సభ్యుడు ధూళిపాల నరేంద్ర గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించారు. నరేంద్ర ప్రసంగం మొదలుపెట్టిన కొద్దిసేపటికే స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. రాజధాని భూదందా టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తోందా? కొంటే తప్పేంటని సమర్థించుకోవడం ద్వారా అధికార పార్టీ నేతలు అడ్డంగా దొరికిపోయారా? భూ కుంభకోణంలో టీడీపీ నాయకులు ఏమనుకుంటున్నారు? అసెంబ్లీ లాబీలో ఏం మాట్లాడుకున్నారు? రాజధాని భూ దురాక్రమణపై సాక్షి మీడియాలో వచ్చిన కథనాలు టీడీపీ నాయకులను అతలాకుతలం చేస్తున్నాయి. భూమి కొంటే తప్పేంటని సమర్థించుకోవడాన్ని చాలా మంది టీడీపీ నాయకులు తప్పుపడుతున్నారు. భూములు కొన్నవాళ్లు అలా అని ఉండాల్సింది కాదనే అభిప్రాయం టీడీపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. భూ దురాక్రమణపై అసెంబ్లీ లాబీల్లో చాలా మంది ప్రజాప్రతినిధులు మాట్లాడుకోవడం కనిపించింది. భూములు కొంటే తప్పేంటి అని తమ నాయకులు దొరికిపోయారని కొద్దిమంది అనుకుంటున్నారు. భూ లావాదేవీలు తప్పేవి కాదని, అయితే ఎప్పుడు కొన్నారు, ఎలా కొన్నారు, ఎంతకు కొన్నారని 3 ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సమాధానాలు చెప్పే క్రమంలో భూములు కొన్నవారు దొరికిపోవడం ఖాయమనే భావన వారిలో వ్యక్తమైంది. రైతుల నుంచి రిజిస్ట్రేషన్ ధరకే భూములు కొంటే అది రైతులకు అన్యాయం చేసినట్టే. మార్కెట్ ధరకు కొని ఉంటే ఆ మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాలని కొంతమంది టీడీపీ ప్రజాప్రతినిధులు అనుకోవడం వినిపించింది. రిజిస్ట్రేషన్ ధర ఎకరాకు 6 నుంచి 7 లక్షలుంటుందని, అదే మార్కెట్ ధర 40 నుంచి 50 లక్షల వరకు ఉందని గుర్తు చేసుకున్నారు. మార్కెట్ ధరకు కొని రిజిస్ట్రేషన్ ధరకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది మోసం చేసినట్టేనని వ్యాఖ్యానించారు. మార్కెట్ ధరకే కొంటే అంత డబ్బు ఎలా వచ్చిందో ఐటీ శాఖకు వివరించాలని కూడా అనుకోవడం వినిపించింది. తమ ఉద్యోగులు భూములు కొనుక్కున్నారని మంత్రి నారాయణ వ్యాఖ్యలపై కూడా లాబీలో చర్చ జరిగింది. నిజంగా అంత డబ్బు పెట్టుకునేంత జీతాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో భూ కుంభకోణం జరుగుతుందనే విషయం జనం దృష్టికి వచ్చిందని టీడీపీ ప్రజాప్రతినిధులు ఒప్పుకుంటున్నారు. భూ లావాదేవీల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ పరంగా తప్పు జరుగుతోందని ప్రజలు నమ్ముతున్నారు. ప్రభుత్వ విశ్వసనీయతను ఇది దెబ్బతీయడం ఖాయమని అంటున్నారు. రానున్న రోజుల్లో రాజధాని భూదందా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారడం తథ్యమని టీడీపీ నాయకులే అనుకుంటున్నారు.